ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? 4 టర్ముల సీఎం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదంటే భారతదేశమే సిగ్గుతో తలదించుకుంటోంది. కానీ తెలుగుదేశానికి అలాంటివి ఏమీ లేవు కాబట్టి తలెత్తుకునే నిలబడుతోంది. నిజానికి అమ్మడమే కానీ నిర్మించిన చరిత్ర నారా వారికి లేదు. కార్పొరేట్లకు దోచిపెట్టడమే కానీ పేదోడికి మంచి చేసిన చరిత్ర నారా వారికి లేనే లేదు. ఆయన పాలసీ అంతా దోచుకో పంచుకో తినుకో. ఈ డీపీటీ అమలులో భాగంగా ప్రజల ఆస్తిని అమ్మేస్తున్నారు. పీపీపీ ముసుగులో ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల్లా తన బినామీలకు దోచిపెడుతున్నారు. పేదోడి విద్య వైద్యాన్ని ప్రైవేటుకు తాకట్టు పెట్టేస్తున్నారు. మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5ంటిని 2 ఏళ్ల క్రితమే పూర్తి చేసి జగన్ ప్రారంభించారు. మరో కాలేజీ గత ఏడాది పూర్తయింది. మరికొన్ని నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఓ 5,000 కోట్లు ఖర్చు చేస్తే 11 కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. కానీ అంత డబ్బు పెట్టే పరిస్థితి లేదంటూ 10 కాలేజీలను అమ్మకానికి పెట్టారు చంద్రబాబు. ఇంతకీ ఈ పీపీపీ కత్తి ఒక్క మెడికల్ కాలేజీలకే పరిమితమవుతుందా? భవిష్యత్తులో ప్రభుత్వ స్కూళ్లను కూడా ప్రైవేటోడి చేతుల్లో పెడతారా? పీపీపీ అంత గొప్పదే అయితే అమరావతి నిర్మాణం ఆ విధానంలో ఎందుకు చేయడం లేదు? పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది పైకి చెప్పే అబ్రివేషన్. కానీ దీనికి అసలు అబ్రివేషన్ ఏంటో తెలుసా? ప్యాకేజీల కోసం ప్రజల ఆస్తులను ప్రైవేటోడికి అమ్మేయడం. విద్యా వైద్యం లాంటి రంగాలు ప్రైవేటోడి చేతికి వెళితే ఇక పేద మధ్యతరగతి ప్రజలు బతికే పరిస్థితే ఉండదు. కానీ ప్రైవేటోడి మీద ప్రేమతో పేదల బతుకులు తాకట్టు పెట్టడానికి బాబు సిద్ధమయ్యారు. మెడికల్ కాలేజీలు అమ్మకం ప్రతిపాదన తెచ్చినప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అసలు జగన్ మెడికల్ కాలేజీలే నిర్మించలేదని తప్పుడు ప్రచారాలు చేశారు. కళ్ల ముందు 6 మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నా అనిత లాంటి మంత్రులు నేతలు అలాంటివేమీ లేవన్నట్లుగానే ప్రచారం చేశారు. ఆ ఫేక్ ప్రచారాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు పీపీపీ విధానం ఒక మహత్తర విధానం అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసే పనిలో పడ్డారు. పీపీపీ పేరుతో పేదోడి విద్యను ప్రజారోగ్యాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆ టెండర్ నోటిఫికేషన్లో ఏముంది? క్వశ్చన్ నెంబర్ 2, సింగిల్ బిడ్ వచ్చిన కాలేజీలు అమ్మేస్తారా? క్వశ్చన్ నెంబర్ 3, పీపీపీ విధానం అమరావతి నిర్మాణానికి పనికిరాదా? క్వశ్చన్ నెంబర్ 4, పీపీపీ ముసుగులో ఎంత దోచేస్తున్నారు? పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అంగట్లో సరుకులా మార్చేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బాబుకు ఓటేసి సీఎంను చేసిన ప్రజలారా గుండె దిటవు చేసుకోండి. మీకు బాబు గారి ఉదార స్వభావం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. పులివెందుల మెడికల్ కాలేజీ 5,000కు, మదనపల్లి మెడికల్ కాలేజీ 10,000కు, ఆదోని మెడికల్ కాలేజీ 6,000కు ఆఫర్లు ప్రకటించి అమ్మేస్తున్నారు మన నారావారు. ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటే అయ్యే బిల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని బినామీలకు అమ్మేస్తున్నారంటే బాబు గారి ఉదార స్వభావం, దయార్థ హృదయం ఎంత గొప్పదో కదా. మీకు నమ్మకం లేకపోతే టెండర్ నోటిఫికేషన్లో ఏముందో చదవండి. కావాలంటే ఇక్కడ ఉంది చూడండి. ఎకరం కేవలం 100 రూపాయలు మాత్రమే. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందా? నేను సరిగ్గానే చెప్పాను, మీరు సరిగ్గానే విన్నారు. కేవలం ఎకరం 100 రూపాయలు మాత్రమే. కాకపోతే ఈ ఆఫర్ మీకు నాకు మనలాంటి వారికి కానే కాదు బాస్. కేవలం బాబు గారి బినామీలకు మాత్రమే. సార్ సీఎం గారు, ఎవడి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నారు సార్ మీరు? ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎకరా 100 రూపాయలా? వైజాగ్లో ప్రభుత్వ భూమి ఎకరా 99 పైసలా? ఎవడి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నారు సార్? ఎకరా 100 రూపాయలంటే ప్రజల ఆస్తి ప్రైవేటు ముసుగులో ఉన్న మీ బినామీలకు పూర్తిగా ఉచితంగా ఇచ్చేస్తున్నట్టే కదా సార్. ఒక్కటి మాత్రం నిజం, భవిష్యత్తులో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటోడు దక్కించుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది టెండర్ నోటిఫికేషన్ బట్టబయలు చేసింది. దాని ప్రకారం రోగుల నుండి ఎంత ఫీజైనా వసూలు చేసే హక్కు ప్రైవేటు యాజమాన్యానికి ఉంటుంది. అలాగే మెడికల్ కాలేజీ సీట్ల ఫీజులు నిర్ణయించే హక్కు కూడా పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సెలెక్ట్ పేషెంట్స్ అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లబ్ధిదారులకు 70% పడకలు మాత్రమే కేటాయిస్తారు. వీరి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వాలే భరిస్తాయి. అంటే సెలెక్ట్ పేషెంట్ల వైద్య ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తే ఆ ఆదాయం నేరుగా ప్రైవేటోడికే కదా లాభం. ఇది ప్రభుత్వ కాలేజీలను ఉరితీసి చంపేసి ప్రైవేటోడికి దోచిపెట్టడమే కదా. మిగిలిన 30% బెడ్స్పై ప్రైవేటోడు ఇష్టానుసారంగా ఫీజులు దండుకునే వెసులుబాటు కల్పించారు. ఉదార స్వభావుడు, దయార్థ హృదయుడైన మన బాబు గారు. అంతేనా? అంటే ఇంకా ఉంది. ఫీజులు, సేవా ప్రమాణాలు, నాణ్యత మీద ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ
నియంత్రణ ఉండదు. ఆసుపత్రి లోపల కేఫ్లు, ఫార్మసీలు, ఏటీఎంలు, లాడ్జింగ్, షాపులు ఏర్పాటు చేసుకునే హక్కు ప్రైవేటోడికే. మీకు ఇంకో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం చెప్పనా, సింగిల్ బిడ్ వచ్చిన కాలేజీలు అమ్మేయడానికి సిద్ధమైపోయారు మన బాబు గారు. దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఒక్కడే బిడ్ వేస్తాడు, వాడికే మెడికల్ కాలేజీ దక్కుతుంది. నారావారి ప్లానింగ్ మామూలుగా ఉండదుగా. ఇప్పటికే మదనపల్లె మెడికల్ కాలేజీ మీద మన మంత్రి నారాయణ గారి కన్ను పడిందని టాక్. ఇలా చాలామంది బినామీలు ఇప్పటికే ఆయా కాలేజీలపై ఖర్చీఫ్లు వేసి రెడీగా ఉన్నారు. మరి ఈ పీపీపీ విధానం మెడికల్ కాలేజీలకే పరిమితమవుతుందా? ఇప్పటికే రహదారులను పీపీపీకి అప్పగించేశారు. జగన్ నిర్మించిన పోర్టులను కూడా ప్రైవేటు పరం చేసేందుకు పచ్చ జెండా ఊపేశారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల వంతొచ్చింది. ఆ తరువాత మిగిలింది ప్రభుత్వ స్కూళ్లే. జగన్ నాడు నేడు పేరుతో ఏకంగా 17,000 కోట్లతో రూపురేఖలు మార్చిన ప్రభుత్వ స్కూళ్లు కూడా ప్రైవేటు పరం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలేంటి పీపీపీ అని నిలదీస్తే అది సమర్థవంతమైన విధానమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి బాబుగారు చెప్పిందే నిజమైతే అదే విధానం అమరావతి నిర్మాణానికి వర్తింపజేయచ్చుగా. అలా చేయరు, ఎందుకంటే అది కుంభకోణాలకు అక్షయ పాత్ర కదా. ప్రజల ఆస్తి ప్రైవేటోడికి అమ్మేయడం ఏంటని నిలదీస్తే జగన్ 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాకు కేటాయించలేదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి అప్పట్లో ఇదే విషయంపై లోకేష్ ఏమన్నారు? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆ కోటా తీసేసి 100% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తామని చెప్పారా లేదా? మరి ఇప్పుడేం చేస్తున్నారు? హోల్సేలుగా 100% సీట్లు ప్రైవేటోడి చేతుల్లో పెట్టేస్తున్నారు. అప్పట్లో జగన్ 50% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఆ ఫీజులతో మెడికల్ కాలేజీలను మరింత మెరుగ్గా నడిపించవచ్చు అనే ఉద్దేశంతోనే పెట్టారు. కానీ మీరేం చేస్తున్నారు? మొత్తం అమ్మి పారేస్తున్నారు. అయినా 5,000 కోట్లు పెడితే ఆ కాలేజీలు పూర్తవుతాయి. కానీ అంత డబ్బు పెట్టలేమంటున్నారు. జగన్ భూములు మాత్రమే కేటాయించారు అంటున్నారు. యాజమాన్య ఫీజులు పెంచేశారు అంటున్నారు. సార్ సీఎం గారు, ఒక్క విషయం చెప్పండి. అమరావతిలో నీళ్లెత్తిపోయడానికి ఇప్పటి వరకు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు సార్? అమరావతిలో వరద ముంపు నివారణకు 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అమరావతి నిర్మాణానికి కాదు, వరద ముంపు నివారణకే 8,000 కోట్ల ప్రజాధనం ఖర్చు పెడుతున్నారు కదా. మరి పేదోడి విద్య కోసం, ప్రజారోగ్యం కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? సార్ చంద్రబాబు గారు, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, అసలు జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలే కట్టలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, కాలేజీలకు అనుమతులు తెచ్చింది మేమే, మెడికల్ కాలేజీలు నిర్మించిన చరిత్ర మాదే అంటూ మీ అధికారిక సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులకు, తప్పుడు ప్రచారాలకు మీరు చేస్తున్న 100 కోట్ల ఖర్చేదో ఆ కాలేజీలకు పెడితే ఈ పాటికేవి పూర్తయి ఉండేవి సార్. ఇది మాత్రం గన్ షాట్.